ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఆదరించండి. ఇది ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు మన కింగ్ గారు రకరకాలైనటువంటి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాస్తవాలు అనేటువంటివి బయటకు పడిపోయినాయి. ఈ మనోడు దాదాపుగా ₹1.5 కోట్ల నష్టపోవటమే కాదు. జనం డబ్బు దాదాపుగా ₹10 కోట్ల జీరోలు అయిపోయినాయన్నమాట. సో, ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది మీకు ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటన్నిటిలో నేను మొత్తం చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మన రాజుగారు మాట్లాడితే టెక్నికల్ గ్లిస్ అది ఇది ఏదేదో అంటే ఎక్స్‌నెస్ ప్లాట్‌ఫార్మ్ టెక్నికల్ గ్లిస్‌ల వల్ల నాకు అంత నష్టం వచ్చింది. అది ఇది అని చెప్పేసేసి టెక్నికల్ గ్లిట్చెస్ వల్ల చాలా నష్టం వచ్చింది. అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా! ఇయన్నీ అకౌంట్స్ సెటిలైజ్ చేసినట్టు. ఇయన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇతని అకౌంట్స్ మొత్తం జీరోలయిపోయి అతను బాగా నష్టం అనేటువంటిది వచ్చిందనమాట. సో, జీరోలు ఎలా అయిపోతాయి ఏంటి అనేటువంటిది నేను మరొక వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసరికి ₹1.5 కోట్ల ఉన్నటువంటి అంటే తన సొంత డబ్బు. పాపం అతని డబ్బులు కూడా పోయినాయి. అదే చాలా బాధగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఎవరికైనా డబ్బే కదా! ₹1.5 కోట్ల అంటే మామూలు విషయం కాదు. పర్సనల్‌గా చాలా లైఫే సెటిల్ అయిపోతది. అతికిపోయి జనాన్ని ఇది చేసినప్పుడు నోటు దోల ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సరే, మీరు మనోడు చేసేటువంటి ట్రేడ్స్ కూడా చూడండి. ఈరోజు $32 లాసు. మనకేం చెప్తాడు 12%, 24%, 500% అది ఇది అని చెప్పేసి చెప్తాడు. సో, ఇక్కడ మీరు గమనించారా? సరే, మీకు యెస్టర్‌డే చూడండి. యెస్టర్‌డే దీంట్లో 19,816 ఇది ఇది వచ్చేసరికి మనకి $19,816 లాస్ అనేటువంటిది బుక్ చేయటం అనేటువంటిది జరిగిందనమాట. అంటే దాదాపుగా ₹20,00,000 లాస్‌ని ఇక్కడ బుక్ చేసేసాడు. ఓకే. ₹20,00,000 బుక్ తప్పదు. ఎందుకని బుక్ చేయాల్సొచ్చింది ఏంటి అనేటువంటిది నేను మరొక వీడియోలో చెప్తా. చూడండి, ఇక్కడేమవుతుంది 500, 1300, 5,300 కానీ ఇది ఇక్కడ చూడండి చాలా పెద్దది పడిపోయింది. $9,001. ఇక్కడ $5,400 ప్రాఫిట్ బుక్ చేస్తే ఇక్కడేమో $8,700. సో, మార్కెట్ బాగా పైకి రావడం వలన నేను చెప్పాను కదా! 1,07,000 దగ్గర మనోడు క్వాంటిటీస్ కొన్నాడనమాట. కొంచెం దగ్గరికొచ్చేతలకి అవి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇవేమన్నా లాస్ట్‌లో వేలు దాదాపుగా ₹20,00,000 దీంట్లోనే బుక్ చేశాడు. చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గనక చూస్తే $1,600 ఇదైతే $7,000 లాస్ట్‌లో బుక్ చేయటం జరిగింది. సో, ఇయన్నీ పెట్టుకొని టెక్నికల్ గ్లిడ్జి నేను ఎక్స్‌నెస్‌లో అబ్బో! నాకు భలే హెల్ప్ చేశారు అది ఇది అని చెప్పేసి చెప్తాడు. ఇయన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఇది ఎవడు చెప్తాడా? నేనేమన్నా మళ్ళా వీడియో చేస్తానేమోనని భయంతోటి. $2,700 లాసు. 4,900 అయితే మళ్ళా $6,200 లాసు. $4,800 బుక్ చేస్తే మళ్ళా $7,300 లాస్‌కి బుక్ చేయాల్సిన పరిస్థితి. నిజంగా ఎవరికీ కూడా ఇటువంటి బాధ రాకూడదేమో. ఇట్లా పబ్లిక్ మనీనే కాదు, తన మనీ కూడా పాపం పోయింది. నిజంగా ఇక్కడ చూడండి $5,700 5,70,000 బుక్ చేస్తే ఇక్కడొకటి, ఇక్కడొక 3.5, ఇక్కడొక 3.5 8,00,000 బుక్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది దీంట్లో ఇంత దారుణంగా నష్టం అనేటువంటిది వాటిల్లిందనమాట. సో, మీరు వెళ్తా ఉంటే మొత్తం నష్టమే పాపం. ఇక ఇది చూడండి. ఈరోజు 3.65 ఈ అకౌంట్‌లో లాస్ వచ్చింది. ఇది దీంట్లో దాదాపుగా ₹1,25,00,000 లాస్ దీంట్లో. ₹1,25,00,000 లాస్ వచ్చింది. ఎందుకంటే ఆ అకౌంట్స్ ఇప్పుడు మనోడికి రాదని చెప్పాను కదా! ట్రేడింగ్ అనేటువంటిది మనోడి వల్ల కాదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. జనం డబ్బులు మోసం పోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు చూడండి, యెస్టర్‌డే నిన్నంతా మొత్తం అకౌంటు బ్లాక్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు $68, 68, 68, 68 ఇదేంది 68 అనుకుంటున్నారు. 297 అనుకుంటున్నారు కదా! వస్తాయి చూడండి. 294 వేలకు వేల డాలర్స్‌ని ఇదిగో చూడండి. $3,800 ఇక్కడ $800 ప్రాఫిట్ బుక్ చేస్తే మళ్ళా $3,669 మరలా ఇక్కడ మీకు లక్షల డాలర్స్ చెప్పడం కాదు. ఇక్కడ చూడండి 73 ఇక్కడ $1,20,000 లాసు. ఇక్కడ చూడండి $808 అంటే 80,000 బుక్ చేస్తే ఇక్కడ 3,00,000 దగ్గర 80,000 బుక్ చేస్తే మళ్ళా 3,00,000 బొక్క. ఇక్కడ 2,40,000 బుక్ చేస్తే ఇక్కడ 2,90,000 లాసు. నిజంగా చాలా బాధాకరం.
నాకు చాలా బాధేస్తుంది. ఎట్లా రికవర్ అవుతాడులే మనోడు అని అనుకున్నాను నేను. కానీ పాపం చాలా దారుణం జరిగింది. ప్రజల సొమ్ము కూడా పోయిందనుకోండి. ఇక్కడ 40,000 బుక్ చేస్తే ఇక్కడ 3,30,000 బుక్ చేయాల్సొచ్చింది. ఇక్కడ 3,00,000 ప్రాఫిట్ బుక్ చేస్తే ఇక్కడ 2,90,000 10,000 ప్రాఫిట్. కానీ ఇక్కడ పోయింది చూడండి మరలా. దీంట్లో దాదాపుగా 1,19,00,000 ఎంతో లాస్ అండి దీంట్లో. నిజంగా చాలా అంటే అదే స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలా. నాలెడ్జ్ అనేది లేకుండా ఎలా పడితే అలా కనుక ట్రేడ్ చేస్తే చాలా దారుణం ఉంటుంది. ఇక్కడ 4,90,000 బుక్ చేస్తే 5,50,000 లాస్ బుక్ చేశారు. 80,000 బుక్ చేస్తే ప్రాఫిట్ 1,00,000 ఇక్కడ మళ్ళా. ఇక్కడ 80,000 బుక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ₹1,00,000 లాస్. పాపం చాలా అంటే చాలా దారుణం నిజంగా. అందుకనే మనం నోటు దోల అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడండి మొత్తం లాస్లే. లాసు 23,000 లాసు, 24,000 లాసు, 24,000 లాసు, 24,000, 24,000, 24,000. ఇక్కడ దగ్గర 5,00,000 లాసు బుక్ చేసేసారు. నేను ఎప్పుడో చెప్పా, ఏదో ఒక రోజున అకౌంట్ అనేటువంటిది బ్లో అవుట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పాను. ఎందుకు బ్లో అవుట్ అవుతుంది ఏంటి అనేటువంటిది మరలా నేను ఒక వీడియోలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి 1,90,000 దగ్గర 2,00,000, ఇక్కడ 2,00,000, ఇక్కడ 6,00,000 లాసు, 6,00,000 లాసు. చూడండి ఎంత లాస్లు మనోడు బుక్ చేశారు. ఇక్కడ చూడండి ₹1,00,000 బుక్ చేస్తే ప్రాఫిట్ 4,00,000 లాసు, 1,600 అంటే 1,60,000 ఇక్కడ బుక్ చేస్తే 7,75,000 లాసు. పాపం చాలా బాధేస్తుంది, నాకు జాలి వేస్తుంది. ఎందుకంటే ఎవరైనా డబ్బులే కదా పాపం. ఇక్కడ చూడండి వరుస పెట్టి 125, 125, 12,000, 12,000, 12,000 ఎంత 40,000, మళ్ళీ ఇక్కడ ఒక 75,000, 1,25,000 అక్కడ మళ్ళీ లాసు. చూడండి మొత్తం అసలు మీరు చూస్తే మైండ్ పోతుంది అనమాట. ఇక్కడ చూడండి 2,90,000 బుక్ చేస్తే ఇక్కడ 10,30,000 బుక్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఏమన్నా 2,90,000 బుక్ చేశాడు, ఇక్కడ 2,90,000 ప్రాఫిట్ బుక్ చేశాడు. కానీ లాస్ ఎంత బుక్ చేయాల్సి వచ్చింది? 10,00,000 బుక్ చేయాల్సి వచ్చింది. నేను ఎక్స్నెస్ వెళ్ళాను, వాళ్ళు నాతో మాట్లాడారు, అంతా చేశారు అని అంటే ఇదంతా ఏంది? నేను ఎప్పుడో చెప్పానా ఒక వీడియోలో, లండన్లో డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఒక వీడియోలో చెప్పానా, ఏదో ఒక రోజున ఇదంతా అకౌంట్ ఎగిరిపోతుంది 2 నెలలు అవ్వగానే. ఎందుకంటే లెవరేజ్ ఎక్కువ తీసుకున్నాడు ఇతను. లెవరేజ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి లాసు 10,000 లాసు, 10,000 లాసు, ఇక్కడ 3,50,000 లాసు. అసలు ఏంది ఇది అసలుకి? అసలు మీకు కొడతా ఉంటే ఎట్లా పడితే అట్లా, ఏదోలే ట్రేడింగ్ అంటే ఏముంది నా ఇది అది అని చెప్పేసి అన్నాడు కదా. ప్రజలందరూ గమనించండి. 120 ఇక్కడ చూడండి 12,000, 3,50,000. అసలు ₹1,00,000 ప్రాఫిట్ ఎక్కడన్నా బుక్ చేసిన పాపాన్ని పోయారా? ఇంకా వెళ్ళేటి ఇదిగో మరలా ఇక్కడ 12,000, 3,50,000 లాస్. దగ్గర ఇక్కడ 4,00,000 లాస్ ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. మరలా 12,000, 3,00,000 వస్తానే ఉన్నాయి. ఇక్కడ చూడండి 30,000 లాసు, 3,50,000 లాసు. ఇట్లాంటి అసలు ఎన్ని ఉన్నాయి, ఎలా పడితే అలా డబ్బులు ఉన్నాయి, పబ్లిక్ నుంచి వచ్చినాయి డబ్బులు. ఇక్కడ చూడండి 30,000 లాసు, 3,00,000 లాసు. బుక్ చేస్తే ఎంత? 1,300. ఇక్కడ చూడండి 30,000 లాసు, 30,000 లాసు, 30,000, ఈ మూడే ₹1,00,000. బుక్ చేస్తే ఎంత? $12 అంటే 1,200. ఎంత దారుణం. ఇది మనం చెప్తా ఉన్నాం, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం కదా, పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ చూడండి ఎంత లాస్ వచ్చిందో, 3,00,000, 9,00,000. మొత్తం పాపం మొత్తం. అందుకని ఇప్పుడు ఏంది హడావుడిగా తెగ వీడియోస్ ఎందుకు చేస్తున్నాడు ఏంది అంటే, ఆఖరికి కొత్త వాళ్ళని మొత్తం అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చేసేటువంటి ఉద్దేశం అనమాట. నేను దీని మీద క్లియర్గా ఇదంతా మీకు అర్థమైపోయింది. దీని మీద ఒక క్లియర్గా మరొక వీడియోలో నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ.